అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఆ ఒకటి అడక్కు సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. పెళ్లి లేట్ అయిన రిజిస్టర్ ఆఫీసు ఉద్యోగికి మ్యాట్రిమోనీ సైట్లో పరిచయమైన అమ్మాయికి మధ్య జరిగిన సన్నివేశాల సమాహారమే ఈ సినిమా కథ. మ్యాట్రిమోనీ సైట్లు చేసే మోసాల్ని సీరియస్గా చూపించడంతో కొంత కామెడీ తగ్గింది. కథ, కథనం, సంభాషణలలో లోపాలతో అక్కడక్కడా బాగుందని మాత్రమే అనిపిస్తుంది. ఈ మధ్య కామెడీ సినిమాలకు దూరంగా ఉన్న అల్లరి నరేష్కు ఇది పర్ఫెక్ట్ కమ్బ్యాక్ ఫిల్మ్ అయితే కాదు. ఫరియా అబ్దుల్లా ఉన్నంతలో అందంగా కనిపించింది. గోపి సుందర్ మ్యూజిక్ బోర్ కొట్టించింది. కొత్త దర్శకుడు మళ్ళీ ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అనుకుని అల్లరోడి పెళ్లి కష్టాలు చూడడానికి వెళ్ళిన వారికి నిరాశే మిగిలింది. థియేటర్ రెస్పాన్స్ అలా ఉంటే ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. హార్డ్ హిట్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసి వెగటు పుట్టిన జనాలకి స్మూత్ కామెడీ ఎంటర్టైనర్ను చూడడం మంచి రిలీఫ్. అల్లరి నరేష్ కోసమైనా లుక్ వేసేవాళ్ళు కోకొల్లలు. సినిమాలో హీరోకి పెళ్లి లేట్ అవడం, మ్యాట్రిమోనీ సైట్ల చుట్టూ తిరగడం, వాళ్ళు చేసే మోసాలు, వాటి చుట్టూ అలిన సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. హీరోయిన్ను హీరోకు మ్యాట్రిమోనీ సైట్ వాళ్ళు పరిచయం చేయడం, అక్కడి నుంచి వాళ్ళిద్దరి జర్నీ అందంగా అనిపించింది. ఇక ఎప్పుడైతే హీరోయిన్ మ్యాట్రిమోనీ కేసులో అరెస్ట్ అయిందని చెప్పగానే షాక్ అవుతాం. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఫీలింగ్ ఇస్తుంది. మ్యూజిక్ పరంగా చెప్పుకోవడానికి ఏం లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. వీకెండ్ టైంపాస్ కోసం ఓ లుక్ వేయచ్చు. ఆ ఒకటి అడక్కు ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ టీవీ.